హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడి. ఈ కథ నచ్చిందా? సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. ఎప్పుడైతే కథలోకి వెళ్దాం స్టేజ్ దగ్గరికి వెళ్తుంటే సుచిత్ర వైషు డల్గా ఉండటం చూసి ఆర్ యు ఆల్ రైట్ వైషు అని అడిగింది అనుమానంగా. వైషు అత్త అంటూ తన ఫోన్లో ఫోటోలు చూపించింది. అది చూసి సుచిత్ర కోపం అమాంతం పెరిగింది. ఏదో అనబోయేంతలే వైషు అత్త ఇప్పుడు కాదు ఇక్కడ కాదు ఇలా కాదు. ఫస్ట్ మనం ఫంక్షన్ ముఖ్యం. మామయ్య చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో అంటూ సిద్ధుకి బ్లేజర్ సర్చ్ చేస్తున్న సురేంద్రని చూపిస్తూ సుచిత్ర అందుకని వీడు దాన్ని హక్ చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా? చూడు వైషు నేనెక్కడ మన ఇండియన్ కల్చర్ ని మర్చిపోను. ఒక అబ్బాయి తన తల్లితోనో చెల్లితోనో భార్యతోనో హక్ చేసుకోవాలి. అంతేకాని ఇలా ఎవరిని పడితే దాన్ని కాదు. సిద్ధుకి అవే చెప్పి పెంచాను. ఏదో జరిగింది. ఆ సోనా చచ్చింది నా చేతిలో అంటూ కోపంతో వెళ్ళిపోతుంటే వైషు అయ్యో అత్త నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు. సెకండ్ మన్ ప్రాజెక్ట్ దానికోసం బావ చాలా కష్టపడుతున్నాడు. అండ్ ఈ సోనానే ఆ ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ అయిపోయి అప్పుడు చెప్తాను దాని సంగతి అంది నవ్వుతూ. సుచిత్ర వైషు నీకు తెలుసుగా నా సంగతి. ఏదైనా ఫేస్ టు ఫేస్. ఈ ప్రాజెక్ట్ కన్నా నాకు నీ ఇద్దరి లైఫ్ ముఖ్యం. వైషు అత్త నేను డల్ అయింది బావ దాన్ని మరీ అంతలా నమ్మటం ఏంటి అని. అసలు నాకు వదిలే ఐ విల్ హ్యాండిల్ ఇట్. నువ్వేం జరగనట్టు నార్మల్‌గా ఉండు అంటూ వెళ్లి సిద్ధు చేయి పట్టుకుంది. ఇద్దరు కలిసి నవ్వుతూ స్టేజ్ ఎక్కారు. సుచిత్ర, సురేంద్ర వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సోన ఎవరికో ఫోన్ చేసి ఏయ్! నేను చెప్పింది చేసావా లేదా అని అడిగింది కంగారుగా. అవతల నుంచి ఫోటోస్ మాత్రమే కాదు ఫోన్ కూడా చేసి మాట్లాడా. సోన దెన్ వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఆ దెయ్యం నవ్వుతుంది. అసలు తప్పు నాది నిన్ను నమ్మడం అంటూ ఫోన్ కట్ చేసింది. సురేంద్ర మైక్ తీసుకొని హాయ్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. వెల్కమ్ టు మై సిద్ధు ఇస్ రిసెప్షన్. ఇక్కడ ఉన్న మన ఇండియన్స్ అండ్ మన తెలుగు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ కమ్ టు స్టేజ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ బ్లెస్సింగ్ టు దెమ్ అన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు రావటం వాళ్ళిద్దరికి విష్ చెప్పి ఫోటోస్ దిగి వెళ్ళిపోతున్నారు. అరగంట తర్వాత సిద్ధు వైషు నీకు కంఫర్ట్ గానే ఉంది కదా అని అడిగాడు చిన్నగా. వైషు ఏ బావా ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు నీకు సారీ అలవాట్లేదు కదా. పైగా అన్ని జ్యువెలరీ పైగా మెడలో దండలు. అందుకు అడుగుతున్నా. వైషు బావా అదంతా పెళ్లికి ముందు బట్ నాట్ నౌ. నీకు ప్రాబ్లం ఏం లేదు అంది నవ్వుతూ. సరే నాకు రిప్లై ఎప్పుడిస్తావు? వైషు దేనికి? సిధు అదే ప్రపోజ్ చేశా కదా! వైషు ఈజ్ లైక్ వెరీ వాల్యుబుల్ డైమండ్. అంత ఈజీగా దొరకదు. సరే నీ లక్కొద్దీ దొరికింది. దాన్ని ముందు జాగ్రత్తగా దాచుకో. ఎక్కడ పోగొట్టుకోకుండా అంది. సిద్ధు అంటే? అని అడిగాడు ఆశ్చర్యంగా. ఈలోపు ఆఫీస్ స్టాఫ్ రావడం చూసి వైషు సరే తర్వాత మాట్లాడుకుందాం అంది. స్టాఫ్‌లో కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. లాస్ట్‌కి సోనా, శ్యామ్, వనమాలి, సురభి, రమ్య వచ్చారు. అప్పుడే అక్కడికొచ్చిన అనిరుద్ సోనాకి చెవులకున్న ఇయర్ రింగ్స్ చూసి షాక్ అయ్యాడు. వెంటనే సిద్ధు దగ్గరికెళ్ళి తన చెవిలో "ఏయ్! ఆ ఇయర్ రింగ్స్ ఆ అమ్మాయి చెవికి పెట్టుకుందేంట్రా?" అని అడిగాడు కంగారుగా. ఎంత చిన్నగా అడిగినా వైషు చెవిలో పడింది. సిద్ధు ఏ అమ్మాయి అని అడిగాడు అందరి వైపు చూస్తూ. అనిరుద్ అదేరా సోనా. సిద్ధు షాక్ అయ్యి సోనా వైపు చూశాడు. అవును తను వైషు కోసం కొన్నవి సోనా దగ్గరికి ఎలా అనుకున్నాడు. వైషు సోనా వైపు చూసి ఏంజిల్ లాగా రెడీ అయి వచ్చింది. డెవిల్ అనుకుంది కోపంగా. సుచిత్ర సోనాని స్టేజ్ మీద చూసి గబగబా వచ్చింది. సోనా వైషుని హగ్ చేసుకుని కంగ్రాట్స్ డియర్ అంది నవ్వుతూ. వైషు వెల్కమ్ అంది నవ్వుతూ. సోనా సిద్ధు దగ్గర చేయి చెప్పి కంగ్రాచులేషన్ సార్ అంది నవ్వుతూ. సిద్ధు చూపంతా సోనా పెట్టుకొచ్చిన ఇయర్ రింగ్స్ మీదే. సుచిత్ర సిద్ధు అలా చూడటం చూసి ఒరే ఎద్దు పక్కనే నా బంగారాన్ని పెట్టుకుని దాన్ని చూస్తావేంట్రా? అది కూడా నోరు తెరిచి అంటూ కోపంగా వచ్చేసింది. సోనా పాప కూడా తన బ్యూటీకే పడిపోయాడు ఎండి బాబు అనుకుంది. సిద్ధు అవి ఆ ఇయర్ రింగ్స్ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. సోనా నవ్వుతూ నిన్న నైట్ మీరే గిఫ్ట్‌గా ఇచ్చారు సార్ అంటూ చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చింది. సిద్ధు బావ షాక్‌తో చెయ్యి ఊపుతూ ఉన్నాడు. వైషుకి మ్యాటర్ అర్థమైంది. సుచిత్ర ఆంటీకి బీపీ పెరిగిపోయింది. లక్కీ పెద్దమ్మ టాబ్లెట్ అంట. సుచిత్ర 2 చేతులు విడదీసి సోనా వెళ్ళు డిన్నర్ చేయండి అందరూ అనగానే అందరూ వెళ్ళిపోయారు. కిందకెళ్ళాక సుచిత్ర కావాలని సోనాకి కాలు అడ్డం పెట్టింది. సోన కింద పడగానే అయ్యో ఏంటి అలా పడిపోయావు అంటూ లేపి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చిచ్చింది. తీసుకో అంటూ చేతికిచ్చి కావాలని డ్రెస్ మీద వంపేసింది. కొత్త డ్రెస్ మొత్తం పాడైపోయింది. ఏదో ఆలోచిస్తున్న సిద్ధుతో వైషు తన చేయి పట్టుకొని బావా నువ్వు ఇందాక నాకు గిఫ్ట్ ఇచ్చావే అది చాలా బాగుందని నవ్వుతూ
సిద్ధు ఏం గిఫ్ట్ అని అడిగాడు కంగారుగా. వైషు స్టోన్‌తో డెకరేట్ చేసిన వాలెట్. సిద్ధు ఓ నో! అది నీకు వచ్చిందా? అని అడిగాడు ఆశ్చర్యంగా. అనిరుద్ చెల్లాయ్ జస్ట్ ఎ మినిట్ అంటూ సిద్ధు పక్కకెళ్ళి రేయ్ నిలువుగాడిద వైషు కోసం అన్న అంత కాస్ట్‌లీ గిఫ్ట్ సోనాకెందుకు ఇచ్చొచ్చావు అని అడిగాడు కోపంగా. అదేరా నాకు అర్థం కాలేదు. నిన్న నేను నీ దగ్గర నుంచి డైరెక్ట్‌గా సోనా బర్త్‌డే పార్టీకెళ్ళా. అనిరుద్ నాకు చెప్పనే లేదు. సిద్ధు ఎహే విను. అసలు నాకు వెళ్ళాలని లేదు. వైష్ణుని మమ్మీ వద్దంది. సోనా పదే పదే కాల్ చేయడంతో ఏదో ఫార్మల్‌గా కలిసి విష్ చేద్దామని ఎళ్ళా. వెళ్తూ వెళ్తూ గిఫ్ట్ తీసుకెళ్ళా. ఆ గిఫ్ట్ వైషుకున్న ఆ ఇయర్ రింగ్స్ సోనాకే మారిపోయాయి అన్నాడు సీరియస్‌గా. అనిరుద్ అవునా? అరె నాకెక్కడో కొడుతుందిరా! ఇదంతా సోనా ప్లానేమో అని. సిద్ధు ఏయ్! సోనా చాలా మంచి అమ్మాయిరా! తన గురించి అలా ఎలా అనేస్తావు? అనిరుద్ అవునా? అంత కాస్ట్‌లీ గిఫ్ట్ చూసాకైనా నాకెందుకు సార్ అని అనలేదా? అని అడిగాడు వెటకారంగా. సిద్ధు ఏదో చెప్పబోతుంటే సురేంద్ర వచ్చి "రేయ్! మీ కబుర్లాపండి. అనిద్రు అనిరుద్ నువ్వెళ్లి డిన్నర్ అరేంజ్‌మెంట్ చూడు. నువ్వు మన ఫాస్ట్ స్టాఫ్ సంగతి చూడు" సిద్ధు అనేసి వెళ్ళిపోయాడు. ఓకే డాడీ అంటూ వైషు దగ్గరికెళ్ళి తన మెడలో దండిచ్చి "నేను వెళ్లి మన స్టాఫ్‌కి డిన్నర్ అరేంజ్‌మెంట్ చూసొస్తా. వాళ్ళందరూ అయ్యాక మనిద్దరం తిందాం సరేనా" అంటూ వెళ్ళిపోయాడు. అనిరుద్ తన వెనకే వెళ్లి "రేయ్! సోనాకి ఈ విషయం చెప్పి ఆ ఇయర్ రింగ్స్ వాపస్ తీసుకో" అన్నాడు సీరియస్‌గా. సిద్ధు ఛీ! ఆఫ్టర్ ఆల్ 30 లాక్స్ కోసం తన ముందు నా వాల్యూ తగ్గించుకోమంటావా? అంటే డబ్బుల కోసం కాదురా! వాటి కోసం. నువ్వెలా తిరిగావో నాకు తెలుసు. వయసుకు మాత్రమే అవి సొంతం అవ్వాలి అన్నాడు సీరియస్‌గా. సిద్ధు నువ్వు చెప్పేది కరెక్టే కాదన్ను. బట్ ఇలా అడిగి సోనాని ఇబ్బంది పెట్టలేను. నీకు తెలుసు నా గురించి. ఎవరిని బాధ పెట్టను అంటూ వెళ్ళిపోయాడు. అందరూ తలరుద్దుకుంటూ ఇలా కాదనుకుంటూ స్టేజ్ పైన వైషు ఒక్కతే ఉండడం చూసి తన దగ్గరికెళ్ళాడు. చెల్లై నిన్నొకటి అడుగుతా అన్నాడు 2 అడుగుల దూరం నించొని. వైషు ఒకటి కాకపోతే 2 అడుగు. అనిరుద్ సదరు సోనా మీద నీ అభిప్రాయం అని అడిగాడు నెమ్మదిగా. సదాభిప్రాయమే ఏ? అనిరుద్ అంటే నీకెలా చెప్పాలో వైషు నోటితో చెప్పు. అనిరుద్ ఆంటీకి తగ్గ కోడలివే. అసలు మ్యాటర్ చెప్పేస్తా. ఆ సోనా పెట్టుకునే ఇయర్ రింగ్స్ సిద్ధు నీకని కొన్నాడు. ఆడు నీకొచ్చిన ఆ గిఫ్ట్ ఆ పిల్లకి కొన్నాడు. వైషు ఓహో అంటూ పట్టించుకోకుండా ఫోన్ చూస్తుంటే అనిరుద్ ఏ రౌడీ పిల్ల. బట్ కాస్ట్ తెలుసా? ఇండియన్ రూపీస్‌లో దాదాపు 30,00,000. వైషు ఆహా! అనిరుద్ నేనంత షాకింగ్ న్యూస్ చెప్తే ఇంత సింపుల్‌గా తీసుకుంటావే? ఆర్ యూ క్రేజీ అని నన్నడిగాడు ఆశ్చర్యంగా. అసలంత కాస్ట్‌లీ గిఫ్ట్ తీసుకోమని సలహా ఇచ్చిన లఫంగి నువ్వే కదా! అంటుంది వైషు. అనిరుద్ ఇచ్చింది నేనే. బట్ నా పేరు అనిరుద్. లఫంగి కాదు అంటూ మొహం చిన్నబుచ్చుకున్నాడు. నాకు తెలిసి ఏ అమ్మాయైనా అబ్బాయికి చూపించే కేరింగ్‌కో, లేకపోతే వాళ్ళ గట్స్‌కో, ధైర్యానికో ఫిదా అయిపోయి లవ్‌లో పడతారు. అంతేగాని కాస్ట్‌లీ గిఫ్ట్ చూసి కాదు. ఈ విషయం తెలియని నువ్వు అలా సలహా ఇచ్చావనే అలా అన్నాను అంటూ చురగ్గా అంటించింది. అనిరుద్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే వైషు అన్నాయ్ ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాపింది. అనేది నవ్వుకుంటూ వచ్చి చెయ్యిచ్చి ఆల్వేస్ నీ సేవలో ఈ అన్నయ్య. ఇప్పుడే వస్తా వెళ్ళు అని వెళ్ళిపోతుంటే వైషు ఇప్పుడేం ఘనకార్యం చేయబోతున్నావు అంటూ నవ్వింది. అనిరుద్ ఇప్పుడు చెప్పను అంటూ డైరెక్ట్‌గా సోనా దగ్గరికెళ్ళి ఎక్స్‌క్యూజ్ మీ మీతో 2 నిమిషాలు పర్సనల్‌గా మాట్లాడాలని అడిగాడు. సోనా పక్కకొచ్చి చెప్పండి అంది. అనిరుద్ అది మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పడం వల్ల మీరు బాధపడొచ్చు. అయినా చెప్పక తప్పదు. మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ సిద్ధు తన వైఫ్ కోసం కొన్నాడు. బై మిస్టేక్ అవి మీ దగ్గరకొచ్చాయి. అవి తిరిగి అడగటానికి సిద్ధు మొహమాట పడుతున్నాడు. అందుకే నేనే అడుగుతున్నా. మీకవి నచ్చుండొచ్చు. బట్ ఏమి అనుకోకుండా తిరిగిచ్చేయండి అని చెప్పడం ఆపాడు. సోనా అయ్యో! అవునా? నాకు వాటి గురించి తెలీదు. అందుకే నాకు డౌట్ రాలేదు అంది నవ్వుతూ. అనిరుద్ నేను కాస్ట్ గురించి చెప్పడం లేదు మేడం. వాటి కోసం మేము చాలా చోట్ల తిరిగి కష్టపడి వెతుక్కొన్నాం. అందుకు అడుగుతున్నా అనగానే సోనా ఓకే అండి. మీకు చెప్పాల్సింది చేయారు. నేను చేయాల్సింది చేస్తానంటూ వెళ్ళిపోయింది. అనిరుద్ ఇంతకీ ఏంటి ఆ మాటలకి అర్థం? ఇస్తుందనా? ఇవ్వదనా అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళాక సుచిత్ర ఇద్దరికీ దిష్టి తీసింది. సురేంద్ర ఇంకా రాలేదు. వర్ష బంగారం నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ తనని పంపించి సిద్ధు చేయి పట్టుకుని బరాబరా లాక్కెళ్ళింది. ఏరా నీకేమైందిరా పిచ్చిగాని పట్టిందా అని అడిగింది కోపంగా. ఏంటి మమ్మీ ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అరవటం కాదు కొట్టాలి. ఆ సోనాని ఎందుకలా చూస్తున్నావు? నేనెలా చూశాను అని అడిగాడు అర్థం కానట్టు సిద్ధు. సుచిత్ర సిద్ధు పెళ్ళికి ముందు నీ మీద ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. అలాంటిది పెళ్లయి 2 నెలలు కూడా కాలేదు. నువ్విలా చేయటం ఏం బాలేదు. ఆ సోనాని స్టేజ్ మీద చూసి, ఆ చూపులేంట్రా? అని అడిగింది కోపంగా. సిద్ధు ఓ అదా! అమ్మో! ఆ ఇయర్ రింగ్స్ అని చెప్తే ఇక్కడే పాతేస్తుంది అనుకుంటూ, అదా తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి. వాటిని చూశానన్నాడు తడబడుతూ. సుచిత్ర నమ్మమంటావా? అని అడిగింది అనుమానంగా. ప్రామిస్ మమ్మీ. నేను చూసింది కేవలం ఇయర్ రింగ్స్ మాత్రమే. సోనాని కాదు. అండ్ ఐ యామ్ మ్యారీడ్. నా వైషుని పక్కన పెట్టుకొని
నేనెందుకు తనని చూస్తా అంటూ వెళ్ళిపోయాడు. సుచిత్ర అవును ఫోటో సంగతి అడగలేదా అంటూ తన వెనకే వెళ్ళింది. సురేంద్ర వచ్చి సుచి నీ చేత్తో బటర్ మిల్క్ చేసి ఇస్తే తాగేసి పడుకుంటా. బాగా అలసిపోయానంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు. వైఫ్ డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చి సురేంద్ర పక్కన కూర్చుంది. సురేంద్ర తన తలనిమిరి ఇంకా పడుకోలేదా బంగారం అని అడిగాడు ప్రేమగా. వైషు లేదు మామ. మమ్మీ కాల్ చేసి మాట్లాడి పడుకుంటా అంది. ఓ గుడ్ అన్నాడు. సుచిత్ర ఫోన్ మాట్లాడుతూ అందరికీ బటర్ మిల్క్ ఇచ్చింది. చాలా బాగా జరిగింది. మీరొస్తే ఇంకా బాగుండేది వదినా. ఇదిగో వైషుతో మాట్లాడంటూ ఫోన్ ఇచ్చింది. వైషు ఫోన్ తీసుకొని పక్కకెళ్ళి గౌతమితో చాలా సేపు మాట్లాడి పెట్టేసింది. ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ తన రూమ్‌లోకెళ్తుంటే సుచిత్ర వైషు ఇక్కడి నుంచి నువ్వు బావ రూమ్‌లో పడుకో బంగారం అనేసి వెళ్ళిపోయింది. సరేనని వెళ్లి సిద్ధు రూమ్ డోర్ లాక్ చేసింది. సిద్ధు ఓపెన్ చేసి రా అంటూ పిలిచి ఏంటో మేడం గారికి నా మీద ఇంత దయ కలిగిందన్నాడు నవ్వుతూ. వైషు బావా నీకు సోఫా కంఫర్టే కదా అంది చుట్టూ చూస్తూ. దేనికి అన్నాడు హస్కీగా. వైషు నువ్వు చాలా ఎక్కువ ఊహించుకోకు. వెళ్లి సోఫాలో పడుకో. అత్తనాన్ని ఇక్కడే పడుకోమంది అంటూ బెడ్డెక్కింది. సిద్ధు మొద్దు ఇక్కడెందుకు పడుకోమంది తెలుసా అంటూ వైషు పక్కన చేరి బుగ్గ మీద కొరికాడు. వైషు బుగ్గరెత్తుకుంటూ తెలుసు కానీ నువ్వు ఇక్కడే పడుకో. నేను సోఫాలో పడుకుంటా అని లేవబోతుంటే సిద్ధు తనని లాగి జుట్టు సవరించి ఏ రౌడీ బేబీ ఎక్కడికి? నా గుండెల్లో ప్లేస్ కొట్టేశావు. ఇక నీ గుండెల్లో నాకెప్పుడు ప్లేస్ ఇస్తావంటూ లిప్స్ అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వదిలి తనని హగ్ చేసుకొని ఏంటో కారణం తెలీదు కానీ నిన్ను చూస్తేనే చిరాగ్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు నేను చూడకపోతే పిచ్చెక్కుతుంది. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. లవ్ యూ మై డియర్ రౌడీ బేబీ అన్నాడు సీరియస్‌గా. వైషు తనని విడిపించుకొని చెప్పడమైతే ఇంక వెళ్లి పడుకో అంది ఇంకా సీరియస్‌గా. సిద్ధు నీ పని ఇలా కాదే చెప్తా. ఎగ్జామ్స్ అవని అప్పుడు నీకిష్టమున్నా లేకపోయినా అంటూ తల ఢీకొట్టి వెళ్లి సోఫాలో పడుకుండిపోయాడు. వసూల్ వసూల్ పైసా వసూల్ అంటూ హోమ్ థియేటర్‌లో పెద్దగా సౌండ్ పెట్టి డాన్స్ చేస్తున్నాడు మన చింటుగాడు. చింటూ వెళ్లి సురేఖతో అమ్మా చిట్టి ఎగురుతుండు అని చెప్పింది. సురేఖ కాలి వాళ్ళ రూమ్ దగ్గరికెళ్లి చూసేసరికి సూపర్ హిట్ నీ హైటు, సూపర్ హిట్ హెడ్ వెయిటు అంటూ ఓ రేంజ్‌లో ఎగురుతున్నాడు. సురేఖ వెళ్లి సాంగ్ ఆఫ్ చేసి ఏంటి చిట్టి ఇది? అందరం విశిష్టకి ఏమవుతుందా అని టెన్షన్ పడుతుంటే నువ్విలా హ్యాపీగా డాన్స్ చేస్తావా అని అడిగింది కోపంగా. ఏమవుతుంది వదినమ్మా? ఈ మాఫియా చేతిలో ఆ సూరజ్ గాడు ఔటు. ఆ తర్వాత మాఫియా జైలుకి. డేంజర్ మేడం వాళ్ళ ఇంటికి అన్నాడు తీన్మార్ స్టెప్సేస్తూ. సురేఖ తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే మరి. చిట్టి ఊరుకో వదినా. నా కష్టాలు నీకేం తెలుసు? ఈ మేడం రాకముందు హాయిగా ఉండేవాడిని. బఫేకో ఎక్కడికెళ్ళినా నన్ను ఇంట్లో వదిలి వెళ్ళేవారు. ఖాళీ అన్న డబ్బులిచ్చి హాయిగా తిని చదువుకో అని చెప్పి వెళ్ళేవాడు. వీళ్ళు లేని 10 రోజులు హాయిగా తినడం, చదువుకోవటం. నచ్చిన సినిమా చూసుకోవటం. మస్తు ఎంజాయ్ చేసేవాడిని. ఏ టైంలో ఈ డేంజర్ మేడం ఎంటర్ అయిందో గానీ, కలెక్షన్‌ల నీళ్ళు చిట్టి నీ బ్రతుకు బస్టాండ్ చిట్టి అంటూ పాడుకుంటున్నా అన్నాడు దీనంగా ఫేస్ పెట్టి. సురేఖ బాబు చిట్టి అంటూ పిలిచి ఏక్ బార్ ఇద్దరు దేక్ అంది. మింటూ చేతిలో ఫోన్ తీసుకుని చిట్టి ఏముంది వదినా అంటూ తొంగి చూశాడు. చిట్టిగా డాన్స్ చేసింది మొదలు. వీళ్ళు మాట్లాడుకున్న మొత్తం వీడియో తీశాడు. అంతే చిట్టి కారు సూరజ్ మెహతా ప్యాలెస్ ముందు ఆగింది. వీర అనుకో లోపలికెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెక్ చేయబోతుంటే వీర అందరినీ దుమ్ము దులిపాడు. ఒక్కొక్కళ్ళు ఎగిరి అవతల పడ్డాడు. సింహ కూడా హెల్ప్ చేశాడు. ఇదంతా సీసీ ఫుటేజ్ లో చూస్తున్న మెహతా బాబాయ్ బిందాస్‌గా కాఫీ తాగుతూ నవ్వుకున్నాడు. వీర ఫాస్ట్ గా లోపలికొచ్చి రే నా కొడకా రారా బయటికి అని అరిచాడు. మెహతా బాబాయ్ తన పిఏ బాబుకి సైగ చేయగానే అతని కిందకి వెళ్లి టీవీ ఆన్ చేశాడు. వీర కోపంతో అతని మెడ పట్టుకుని పైకి లేపి వాడేట్రా రమ్మని నా కొడుకుని అన్నాడు కోపంగా. ఎర్రబడ్డ వీళ్ళ కళ్ళను చూడగానే పిఏ బాబుపై ప్రాణాలు పైపైనే పోయాయి. సమీర్ వాడిని వదిలి వీరా సూరజ్ రాడు అటు చూ అంటూ టీవీ వైపు చూపించాడు. వీర పిఏ బాబుని వదలగానే అతను పరుగో పరుగు. టీవీలో మెహతా బాబాయ్ ఏంటి సమీర్ ఇక్కడికొచ్చారు అని అడిగాడు ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి. నీకు దినం చేయటానికిరా నా కొడకా ఎక్కడ్రా నా జాన్ అని అడిగాడు పెద్దగా. మెహతా బాబాయ్ జాన్ ఎవరు వీరా? వీరా రేయ్ నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. మర్యాదగా తనని తీసుకొచ్చి నాకు అప్పగించు. లేకపోతే ఎందుకు పుట్టానా అని ఏడుస్తా ఉన్నాడు కోపంగా. మెహతా బాబాయ్ ఏయ్! యూ నేనెవరిని తేలేదు. ఇంక వెళ్ళు అన్నాడు సీరియస్‌గా. సమీర్ సూరజ్ భయ్య విశిష్టను కన్ఫర్మ్‌గా మీరే తెచ్చారు. ఎందుకు తనని కిడ్నాప్ చేశారు? మీకేం కావాలి అని అడిగాడు నెమ్మదిగా. మెహతా బాబాయ్ అదే అలా అడుగు. ఏది? ఆ వీరని అలా అడగమను. నా మనసు ఎక్కడో ఒకరికి చెప్తానేమో. వీర కోపంగా చూసి టీవీని షూట్ చేశాడు. 2,00,000 విలువైన టీవీ పాయేగా ఉంది. మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. బాయ్. కీప్ వాచింగ్.